హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్. కర్మన్ఘట్టు హనుమాన్ టెంపుల్ దగ్గరలో 204 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్కు ఉందండి. G+2 బయటి డిజైనింగ్, నైట్ పూట లైటింగ్తో షూట్ చేస్తున్నామండి. ఈ హౌస్ సైజ్ వచ్చేసి 30-60 అండి. హౌస్ ఎలివేషన్ చూడొచ్చు వీడియోలో. ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి, సర్వీస్ రోడ్డు. ఇది చుట్టుపక్కల వ్యూ. హౌస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ హౌస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలోనే చెప్తాము. ఇది పార్కింగ్ ఏరియా అండి. ఒక 4 కార్లతోటి పార్కింగ్ చేసుకోవచ్చు. లిఫ్ట్ తోటి వస్తుంది హౌజు. ఇది బోర్ అండి. అలాగే ఇక్కడ వాటర్ సంప్ వచ్చింది. ఇది వాచ్మెన్ రూము. మొత్తం ఇది పార్కింగ్ ఏరియా టోటల్. ఇది 100% వాస్తులో కట్టిన హౌస్ అండి. చుట్టూ సెట్ బ్యాక్ అయ్యింది. సెట్ బ్యాక్ చేస్తే మనకు హౌస్ని కన్స్ట్రక్షన్ చేసారు. ఫాల్ సీలింగ్, ఒక బ్యూటిఫుల్ లైటింగ్ తోటి మనకు ఫాల్ సీలింగ్ వచ్చింది. ఇది 3 ఫీట్ల సెట్ బ్యాక్ అండి. ఇక్కడ ఒకటి వాష్ ఏరియా అండ్ వాష్రూమ్ వచ్చిందండి. ఇది ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అవుటర్స్కి అండ్ వాచ్మెన్ రూమ్కి. ఇది ఈస్ట్ ఫేసింగ్ డోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK పోర్షన్. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పార్కింగ్, ఒక 4 కార్లు పార్కింగ్ చేసుకోనికి ప్లేస్ వచ్చింది. అండ్ వాచ్మెన్ రూము అండ్ 1 BHK పోర్షన్ వచ్చేసి ఒకటి వచ్చిందండి. ఇది హాల్ అండి. వుడ్ వర్క్ నడుస్తుంది. ఇంకా మొత్తం టాప్ టు బాటము వుడ్ వర్క్ ఉంటుందండి. కబోర్డ్స్ ఉంటాయి. కబోర్డ్స్ తోటి ఈ హౌస్ ఉంటుందండి. మొత్తం టాప్ టు బాటము కింది నుండి పై వరకు. ఫాల్ సీలింగ్, ఇది పూజా గది అండి. ఇది కిచెన్ అండి. కబోర్డ్స్ వస్తున్నాయి విత్ కబోర్డ్స్ తోటి అండి కిచెను. ఫ్లోర్ ఏరియాలో మనకు టైల్స్ వచ్చినాయండి. ఇది బెడ్రూమ్ అండి. విత్ కబోర్డ్స్. బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ వస్తున్నాయండి. అటాచ్డ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్. ఇది వెస్ట్రన్ స్టైల్లోనే ఉంటుంది. గేట్ ఎంట్రన్స్ లెఫ్ట్ నుంచి మనకు స్టెప్స్ వచ్చినాయండి. అలాగే విత్ లిఫ్ట్. ఇది బాల్కనీ అండి, ఫస్ట్ ఫ్లోర్. ఇది లిఫ్ట్ అండి. ఇది ఈస్ట్ ఫేస్ డోర్ అండి, ఫస్ట్ ఫ్లోర్ 3 BHK పోర్షన్. డోర్లన్నీ టేక్ వుడ్ తోటే కన్స్ట్రక్షన్ చేశారండి ఈ హౌస్ని. వుడ్ వర్క్ నడుస్తుంది. ఇది హాల్ అండి. స్పేషియస్గా ఉంది, చూడొచ్చు. మొత్తం కబోర్డ్స్ ఉంటాయండి హౌస్కి. మొత్తం టోటల్ టాప్ టు బాటమ్ కబోర్డ్స్ ఉంటాయి. ఫాల్ సీలింగ్,
టీవీ ఏరియా మొత్తం టోటల్ ఇంటీరియర్ డిజైనింగ్ ఉంటుందండి. వుడ్ వర్క్ ఉంటుంది, మొత్తము కబోర్డ్స్ ఉంటాయి. టీవీ ఏరియా ఇది నార్త్ ఫేస్లో డోర్ అండి. ఇది బాల్కనీ. ఇక్కడ లాస్ట్లో వాష్ ఏరియా వస్తుంది. ఇది 3 feet సెట్ బ్యాక్ అండి. ఇది కామన్ బాత్రూము. ఇది ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. స్పేషియస్గా ఉంటుంది. కబోర్డ్స్ అండి. అటాచ్డ్ బాత్రూము. ఇది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. ఫాల్ సీలింగ్. ఫ్లోర్ ఏరియాలో మనకు వైట్ టైల్స్ వచ్చినాయండి. వైట్ టైల్స్. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. కబోర్డ్స్. ఫ్లోర్ ఏరియా. అటాచ్డ్ బాత్రూమ్ అండి. వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. అది ఏసీ కనెక్షన్ వైట్స్ అండి. ఫాల్ సీలింగ్. ఫ్లోర్ ఏరియా. పూజ గది అండి. స్పేషియస్గా వచ్చింది. ఇది డైనింగ్ ఏరియా. ఫాల్ సీలింగ్. కిచెన్ అండి. కిచెన్ మనకు ఒక సపరేట్ రూమ్ లాగా వచ్చింది. కబోర్డ్స్. ఇంటీరియర్ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇంటీరియర్ డిజైనింగ్ ఉంటుంది. ఇక్కడ ఒకటి వాష్ ఏరియా అండి. ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోనికి స్పేస్ వచ్చింది. సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ప్లానింగ్ ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగే సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుందండి. ఇది లిఫ్ట్ అండి. ఇది హాల్ అండి. స్పేషియస్గా ఉంటుంది. సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఎలాగ ఉంటుందో సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుందండి. హాల్ మాత్రం స్పేషియస్గా ఉంటుంది, చూడొచ్చు వీడియోలో. ఇది టీవీ ఏరియా అండి. టీవీ ఏరియా మొత్తం కబోర్డ్స్ వస్తున్నాయి. ఇది డైనింగ్ ఏరియా. ఫాల్ సీలింగ్. పూజా గది. అలాగే కిచెన్ అండి. కబోర్డ్స్ మొత్తము. ఇది వాషింగ్ ఏరియా అండి. ఇద్దరు అన్నదమ్ములకు సూట్ అయ్యే హౌస్ అండి ఈ హౌస్. ఉమ్మడి కుటుంబంకు మంచిగా సూటబుల్ అయ్యే హౌస్ ఇది. కంబైన్డ్ ఫ్యామిలీకి మంచిగా సూట్ అవుతుంది ఇది. ఫ్లోర్కి ఒకరు మంచిగా ఉండొచ్చు. 204 గజాలండి ఈ హౌస్ మొత్తము. ఫ్లోర్కి ఒకరు సెట్ అయ్యే హౌస్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. కబోర్డ్స్ తోటి వస్తుంది. ఫాల్ సీలింగ్.
ఏసీ కనెక్షన్ వైర్స్ అండి. ఫ్లోర్ ఏరియా, అటాచ్డ్ బాత్రూము. ఇది వెస్ట్రన్ స్టైల్లోనే ఉంటుంది. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది కూడా వెస్ట్రన్ స్టైల్లోనే ఉంటుంది. 2 అటాచ్డ్ ఉంటాయి, ఒకటి కామన్ బాత్రూమ్ ఉంటుందండి ఫ్లోర్కి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, విత్ కబోర్డ్స్. ఫాల్ సీలింగ్, అటాచ్డ్ బాత్రూము. ఇది కూడా వెస్ట్రన్ స్టైల్లోనే ఉంటుంది. ఫ్లోర్ ఏరియా, ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది కొంచెం సైజ్ తక్కువ ఉంటుంది, 10x10 ఉంటుందండి. ఇది ఫాల్ సీలింగ్, ఫ్లోర్ ఏరియా. ఈ హౌస్ మొత్తం బిల్డప్ ఏరియా వచ్చేసి 6000 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ అయిందండి. ఈ హౌస్ మొత్తము. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 3,30,00,000 చెప్తున్నారు ఓనరు. కూర్చుంటే తగ్గుతుంది. ఈ హౌస్లో ఇంటీరియర్ డిజైనింగ్ వస్తుంది, లిఫ్ట్ వస్తుంది, అండ్ హోమ్ థియేటర్ కూడా వస్తుందండి. మొత్తము పైన పెంట్ హౌస్ వచ్చేసి హోమ్ థియేటర్ వస్తుంది. ఓనరు కోట్ చేస్తున్న ప్రైస్ మాత్రం 3,30,00,000. కూర్చుంటే తగ్గుతుంది. ఈ హౌస్ తీసుకోవాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మేమే ఓనర్ తోటి సిట్టింగ్ చేపిస్తాము. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.